తాళాలు తీసుకుంటా తీసుకో. అడిగినావా? అడిగినా చెప్పినాడు. ఏమని? నువ్వు కూర్చోకూడదంటరా, రెడ్డి కూర్చోల్లా అని చెప్పినాడు. అదే కదా నేను చెప్పినది. రేయ్, దానిపైన కూర్చున్నావు కదా, అపవిత్రమైంది. అపవిత్రమైంది. అవును. దాని మంచి నీళ్ళు తెచ్చి తుడిసేయి. నీళ్ళు తెచ్చి తుడిచేది ఎట్లా? నీళ్ళు తెచ్చి కడుగు. కడగల్లా? తుడిచేయి. కలువ శృంగారమయ్యున్నాడు సింహగిరి. నీకేం గుడ్లా కొవ్వా ఎట్లా ఏమిటికే నువ్వు అట్లా పండుకుంటాండేది ఉన్నట్టుండే. నన్ను కరెక్టామన్నావా? నేను పాతాండ నీళ్ళు ఎత్తుకొని అప్పుడే కింద పడిపోతాండవా? ఒరేయ్, నువ్వు నడుములు ఇంచేస్తావు ఇట్లయితే. అది కాదురా, నేను కడగమని చెప్పినా కదా, నువ్వు దాన్ని ఎత్తుకుపోయాడు నాకు చెప్పల్లా. అంటే నీకు చెప్పాల్సిందా? అంటే నాదే పొరపాటు. నీదే పొరపాటు. చెప్పుకునే ఎత్తుకోమన్నావు. సారీ రెడ్డి. కూర్చో. సారీ సారీ. రేయ్, దానిపైన నువ్వు నీళ్ళు గిల్లు ఏం ట్యాప్ దిగినే మంచి బట్ట తీసుకొని శుభ్రంగా తుడిచేయరా. కపడాలే అలారే. వస్తాడు అన్ని పనికిరాని తవలకు వస్తాడు. మా ఉసురు పోసుకుండే ఏం చేయలేము, ఎక్కడ పోలేము. పర్వాలే, బాగానే తుడిసినావు. ఎట్లా తుడిసినా? అయ్యా, తుడిసినావు కదా, దాన్ని బాగా అలంకరించిరా. అలంకరించు. అలంకరించినా. బట్ట మాత్రం వేసినావు. పూలేలా మామిడికాయలు వాసన. ఎవరనుకున్నావు మేము? రెడ్డి వారికి సెంటు కొట్టరా. సెంటు కొట్టాలా? అవును. సెంటు ఆడాడుకునేది నీకు. ఇదే పక్కన మగానికి ఎగురుతాది. దీన్ని సేవలకు డ్యూటీ పడేస్తానవా? అది చేత కాదు, పెట్టొచ్చునా సెంటు కొట్టావారా? వాసన వస్తాడు. సంతోషం. కూర్చోచ్చు. మహామంత్రి, కింద మట్టుకు బాగా సెంటు వాసన వస్తున్నది, పైన రాలేదు కదరా? పైన ఇంత గావు వస్తానే పైన రాలేదా? లేదురా, పైన కొట్టు. పైన కొట్టాలంటే మిద్దెలు ఎక్కలే. మిద్దెలు తావు లేదు, మిద్దె మీదకి ఎక్కాలంటే కుదరదు. మళ్ళీ కుల్టాలే. కూర్చో. సరే. మహామంత్రి, కదలకుండా పట్టుకో. నువ్వు కూర్చున్నప్పుడు ఇది కదలకూడదు. అవును. సరే. కలువ శృంగారమయ్యున్నాడు సింహగిరి. ఎవరు సర్కట్ చేస్తున్నారు? కదలకుండా పట్టుకుంటా. కదలకుండా అంటే దాని పైకి ఎత్తి కాదు, పైకి లేరా. ఇట్లా పట్టుకుంటే కూర్చో సమయం. నువ్వా? కలువ శృంగారమయ్యున్నాడు. మహామంత్రి రెడ్డి గారు, నేను కొలువు తీరే సమయమున నా మనమున
ఒక కోరిక తెలిసినానురా. అట్టి కోరిక ఏమిటప్పా? నా భార్య కొండమ్మదేవి కొండమ్మదేవి 7 అంతస్తుల దాలమెడలో ఉన్నది. అవును. రెడ్డి వారి ఆజ్ఞని ఆహా, సభామందిరికి పిలిపించిరా. ఎవరు? నువ్వే. నేను నీ భార్యను పిలిపించల్లా? అవును. అమ్మ నా వెనకింటి వచ్చేస్తుందా? ఏయ్! రెడ్డి వారు పిలుస్తున్నా అని చెప్పు, అలాగే వస్తుంది. అప్ప చిరనాగిరెడ్డి పిలిపించాడు. నువ్వు నాకు నా వెంట నా వెనకింటి రాళ్ళంట అని చెప్పి పిలుచుకొని వస్తా. సరేనప్ప, పోయిరాపో. సరే రెడ్డి పోయిస్తే నానే పోయిరాపో. ఇప్పుడే పోయిరాపో. సరే పోవాయి అంటేవు కదా, అన్నావు కదా, అనుకో. నాకేమే అనుకో. ఈయనకేం భయపడేది. పుట్టగోయి చిన్నాగిరెడ్డిలే తాత గోచిలే మా ఊరికల్లా సీతారపకాయలకి పోతాడు పొగులు. ఈయన పెండ్లాము క్రియేట్ ఎత్తుకొని ఎక్సెల్ కట్టుకొని అమ్మను ముందర కోసం పెట్టుకొని పోతా అంటాడు. వై 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 అని అయిపోయి ఈటుకొచ్చి మాకు ధనం ఉంది, ధాన్యం ఉంది, రొక్కం ఉంది, రోజు ముందు వచ్చేదానికి శాంతి. ఇంటికి వచ్చేసినాడు. ఆడుందో ఏమో కొండమ్మ. ఇక్కడ కూర్చోందమ్మో, దొన్ని కట్టి ఎత్తుకోనమ్మా. కొండమ్మ తల్లే పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి, కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి, నీ తోడు లేనిదే శ్వాసకు శ్వాస ఆడదే, నువ్వే చేరుకోనిదే గుండెకు సందడుండదే. నీకోసమే అన్వేషణ, నీరు కోరికలేవో ఎవరి నడగాలి, పాటల పల్లకి వై ఊరేగే తిరుగాలి, కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి. నీలాలకన పాప లోకానికి కనాలు తానెప్పుడు అద్దంలా మెరిచే ఒక హృదయం కావాలి, ఆ మదిలో వెలుగే తన రూపం చూపాలి, రెప్పల వెనక ప్రతి స్వప్నం కలలొలికిస్తుంది, రెప్పలు తెరిచే వెలుగువలో కలనిదురిస్తుంది, ఆ కలల జాడ కళ్ళు ఎవరి నడగాలి, పాటల పల్లకి వై ఊరేగే తిరుగాలి, కంటికి కనపడవే నిన్నే. కనమ్మా ఇట్లరా అయ్యా. అమ్మ శ్రీవల్యమ్మ నా శామే, నా శామే, నా బంగారు శామే.